అండి ఇది వివో T4 5G అన్బాక్సింగ్ అండి. ఇది అయితే రావడం అయితే ఇలా కాటన్ బాక్స్ వచ్చిందండి. QR కోడ్ స్కానింగ్ కూడా చేశారు. తర్వాత నేను ఓపెన్ చేసుకున్నాను. నేను బుక్ చేసింది 12GB 256GB ర్యామ్ అండి. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి. మొబైల్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే నార్మల్గా కొరియర్ వాళ్ళు ఓపెన్ చేసి మనకి చూపిస్తారు కదా, ఓపెన్ చేసి చూపించారు. ఆ తర్వాత నేను మళ్ళీ దాన్ని అన్బాక్సింగ్ చేశాను. ఎందుకంటే చాలా వరకు కొరియర్లో కొన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయని వాళ్ళు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి మనకు చూపించి మొబైల్ క్లారిటీ తీసుకున్నాక ఫోటో తీసుకుని వాళ్ళు వెళ్తారు. సో అదే ప్రాసెస్ లో నాది కూడా చేశారు. ఈ తర్వాత నేను మళ్ళీ మీకు అన్బాక్సింగ్ కోసమని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేనైతే బ్లూ కలర్ బుక్ చేశానండి. దీన్ని ఎంబ్లేజ్ బ్లూ అంటారు. ఎంబ్లేజ్ బ్లూ అని ఆల్రెడీ ఉంది మోడల్లో, మీరు అది చూసే ఉంటారు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి సిల్వర్ కలర్, గ్రేడియన్ సిల్వర్ సమ్మ కలర్ లో ఒకటి ఉంది, ఒకటేమో బ్లూ కలర్. ఇది స్కై బ్లూ లో ఉంటుంది, లైట్ గా ఎంబ్లేజ్ బ్లూ. స్లిమ్ గానే ఉంది, కాకపోతే మీకు 0.789 సెంటీమీటర్స్ అయితే ఉంది. వెయిట్ అయితే మాత్రం 200 గ్రామ్స్ అండి. 199 గ్రామ్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. 200 గ్రామ్స్ ఉంటుంది. ఎడిట్ ఇచ్చాడో చూద్దాం ఇప్పుడు బాక్స్ లో. సో వారంటీ కార్డు ఒకటి ఇచ్చాడు, అది ఇది యూజ్ ఉండదు. నెక్స్ట్ సిల్క్ అండ్ పౌచ్ ఒకటి ఇచ్చారండి, బ్యాక్ కవర్ కార్డు అదొకటి. గైడ్ ఇచ్చారు, నార్మల్గా యూజర్ వెయిట్ అది మనకు అవసరం లేదు, యాక్చువల్గా అందరికీ తెలిసిందే ప్రాసెస్. సిమ్ ఎగ్జిట్ ఒకటి ఇచ్చారు, ఛార్జర్ ఒకటి ఇచ్చారు, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది USB కేబుల్ కూడా ఇచ్చారు. కేబుల్ అయితే మాత్రం చాలా హార్డ్ గా ఉందండి, థిక్ గా కూడా ఉంది. మళ్ళీ అది మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను మీకు జస్ట్. ఇందులోని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండి, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఇది కూడా మంచి ఫాస్టెస్ట్ ప్రాసెసర్. IR బ్లాస్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అంటే ఇప్పుడు రిమోట్ ఆప్షన్ ఉంటుంది, అంటే టీవీస్ అండ్ ఏసీస్ కంట్రోల్ చేయడానికి, ఎనీ ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ ఏవైనా సరే కంట్రోల్ చేయడానికి IR బ్లాస్ట్ అనేది యూజ్ చేస్తారు. అది ఈ మొబైల్ కూడా ప్రొవైడ్ చేశారు. సిలికాన్ పోస్ట్ కూడా బాగా ఫిట్ అండి. ఇది స్క్రీన్ గార్డ్ కూడా వాళ్ళు ఇచ్చారండి, బాగా ఉంది స్క్రీన్ గార్డ్ కూడా. అంటే కొంచెం థిక్ గా ఉంటుంది, టెంపర్ గ్లాస్ అయితే కాదు, కానీ విజువల్ స్క్రీన్ గార్డ్ కదా అని అది మెయింటైన్ చేశాను. ఛార్జింగ్ కి చిన్న సెక్యూరిటీగా క్లోజ్ అప్ క్లాక్ ఇచ్చారు, అంటే క్లోజ్ క్లాక్ ఇచ్చారు, క్లోజ్ చేసుకోవచ్చు, వాటర్ గట్రా ఎంటర్ అవ్వకుండా. ఇంకా మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ బ్యాటరీ అండి, 7300 mAh ఇచ్చారు. మినిమం 2 days బ్యాకప్ వస్తుంది. మొబైల్ కూడా కొంచెం థిక్గానే ఉంటుంది, మరీ స్లీక్ కాదు. ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే, జస్ట్ ఆనింగ్ ప్రాసెస్ చేస్తున్నాను. అన్ని స్కిప్ చేసేసుకున్నాం, బట్ మేజర్ అన్ని యాక్టివ్ చేసుకుంటే చాలు, ఆన్ చేసుకుంటే చాలు. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో మీకు నా స్పెసిఫికేషన్ చూపిస్తాను, చూసారు కదా. 256GB 12+12GB. అంటే యాక్చువల్గా నేను బుక్ చేసింది 12GB ర్యామ్, అంటే వాళ్ళు అడిషనల్ గా 12+12 ఇచ్చారు. 24GB అవుతుంది కౌంటెడ్. నెక్స్ట్ మీ ప్రాసెస్ అంతా ఆన్ చేసుకున్నాం. చూసారు కదా, ఫంటచ్ OS ఇచ్చారండి, Android 15 ఫంటచ్ OS. క్యామ్ స్పెసిఫికేషన్స్ చెప్పాలంటే కెమెరా అయితే బ్యాక్ 50 అండి, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. సెల్ఫీ వరకు బాగానే ఉన్నాయి, 32 మెగాపిక్సెల్ సోనీ IMX కాబట్టి బాగానే ఉంది. బ్యాక్ కూడా 50 పిక్సెల్ లెన్స్ 1x నుంచి 10x వరకు ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. అంటే మీరు డీటెయిలింగ్ లో చూస్తుంటే జూమింగ్ అయితే బాగానే వస్తుంది. దీంతో నేను కొన్ని ఫోటోస్ తీసానండి, ఒక ఫోటో గ్రీనరీ, అది మీకు షేర్ చేస్తాను. నేను ఒకసారి ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత స్పీడ్ గా అవుతుంది అనేది నేను చెక్ చేస్తాను. ఇప్పుడు మీకు ఛార్జింగ్ కరెక్ట్ చూపిస్తాను. ఛార్జింగ్ 39 లో ఉంది, 39% లో. ఇప్పుడైతే ఫాస్ట్ గా ఎక్కింది, మాక్సిమం 20 minutes లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుందండి. నేనైతే 2 weeks నుంచి మొబైల్ యూస్ చేస్తానండి. నా రివ్యూ అయితే ఇదండి, జెన్యూన్ గా నేను రివ్యూ చెప్తున్నాను. సైనింగ్ ఆఫ్ సంతోష్.